జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం కూడా స్పందించాల్సిన తీరులో స్పందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కళ్ళల్లో నీళ్ళు రానియాకు. ఏదో చేద్దాం, ఏదో ఎంతో కొంత మంచి జరిగిస్తుంది. చూడు ఎట్టో ఒకటి వర్కౌట్ సంథింగ్ ఎంతమంది ఉంటారు ఈ కేటగిరీలో, హౌ బెస్ట్ కెన్ బీ డూ అనేది ఏదైనా ఆలోచన చేయండి ఒకసారి. ఏది చేద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇది చట్టం అట్టుంది కాబట్టి ఎలా చేయాలో ఆలోచన చేస్తాం. అక్క ఏందబ్బా, ఏంది రాలేదు, ఏంది రాదా? భూమికా? ఏం భూమికి రాలే? పోలవరం ప్యాకేజీలో నీకు భూమిలు నేను 45లో ఉన్నావా? నువ్వు ఎక్కడ ఉన్నావు? యా ఊరు మీది? ఇది 45లో ఉంది బా. దీని గురించి ఇంతసేపు చెప్పిన మైక్ పట్టుకొని. అక్క ఈ ఊరికి అందరికీ అదే సమస్య ఉంది. అందరికీ వస్తుంది, ఒకటేసారి వస్తుంది. వస్తుంది అందరికి వస్తుంది లెక్క. ఈ ఊరు ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ ఊరు 45లో ఉంది కాబట్టి అందరికీ ఇదే సమస్య ఉంది. కొంచెం ఓపిక పట్టు, నేను గట్టిగా ప్రయత్నం చేద్దాం. అది కూడా జరుగుతుంది, జరగకోకుండా ఏం పోదులే, జరుగుతుంది. జరగకోకుండా పోదు, అది కూడా జరుగుతుంది. పోయిస్తామ్మా. మన చేతుల్లో ఉంటుంది నా, ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు పూర్తిగా కంట్రోల్లోకి తీసేసుకున్నారు. పీడిఎఫ్లు వాళ్ళే చెప్తున్నారు, అమౌంట్ ఎంత చెప్పాలో వాళ్ళే చెప్తున్నారు, ఎకరాలు ఎన్ని ఉండే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ సర్వేలు కూడా అని చెప్తున్నారు. మన చేతుల్లో చెయ్యాలనుకుంటే మనం మార్చినామని అనుకో, ఏదైనా చేసినా అనుకో, మన మీద తప్పు చేసినామని చెప్పి మళ్ళీ మన మీద అనే పరిస్థితిలో ఉంది. అది నువ్వు చెప్పిన అంటే 41.15 అనేది రీడిఫైన్ చేయాలని అంటావా? ఈ ఫ్లడ్ అనేది ఎందుకు వచ్చిందని పేరు ఏం పేరు? ఈ ఫ్లడ్ ఎందుకు వచ్చిందంటే జానీ 27 లక్షల క్యూసెక్స్ ఒకటేసారి అరుదిది. 1986 తర్వాత అట్లాంటి పరిస్థితి మళ్ళీ అరుదుగా వచ్చింది కాబట్టి ఇది జరిగింది. కానీ దీన్ని కూడా మాడ్యులేట్ చేసి ఇది ఆ ఫ్లడ్ లెవెల్లోకి నువ్వు తీసుకునే కార్యక్రమం చేస్తే ఆ రకంగా మాడ్యులేషన్స్ చేద్దాంలే. కానీ బట్ ఆ మాడ్యులేషన్స్ చేసిన దానికి 41.15కి సంబంధం. అయినా గారు నువ్వు చెప్పింది కూడా టెక్నికల్ వాళ్ళకి చేద్దాం. సమస్య ఏంటంటే ఇప్పుడు పూర్తిగా మన కంట్రోల్ లేదు. అంత కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. ఎవడెవడి పీడిఎఫ్లు ఇవ్వాలా, ఎంత పీడిఎఫ్లు ఇవ్వాలా, ఏం చేయాలా అనేది మొత్తం ఎప్పుడు 18 ఏళ్ళు నిండినాయా, ఎప్పుడు 18 ఏళ్ళు నిండలే. మీకు 18 ఏళ్ళు మీకు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలే కదా. నోటిఫికేషన్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాది కొంచెం 18 ఇయర్స్ అనేది ఏమైనా ఉందా? చిన్న మళ్ళీ అది చేస్తారు కదా, అది జరుగుతాయిలే. ఎందుకంటే నోటిఫికేషను ఎవ్రీ 3 ఇయర్స్ నోటిఫికేషన్ పీరియడ్ 3 ఏళ్ళే కదా. నోటిఫికేషన్ పీరియడ్ కానీ ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా 3 ఏళ్ళే కదా. నోటిఫికేషన్ వ్యాలిడిటీ 3 ఏళ్ళే తల్లి, 2013-14 చట్టం ప్రకారము. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేసినారంటే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందే 3 ఏళ్ల లోపు. ఇవ్వలేదని అనుకో మళ్ళీ రీసర్వే మళ్ళీ చేయాలి. ఇది న్యాచురల్. ఇది అది ఖచ్చితంగా వాళ్ళ మీద మనం కూడా ఒత్తిడి తెద్దాం. అది ఖచ్చితంగా జరగాల్సిందే. దాని గురించి బాధపడక. అట్లా వచ్చేది ఏమన్నా ఉంటే వస్తుంది. నోటిఫికేషన్ వ్యాలిడిటీ పీరియడ్ ఓన్లీ 3 ఏళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద మనం ప్రెజర్ పెట్టచ్చు, సమస్య ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఈకోకుండా పోయే గత్యంతరం లేదు వాళ్ళకి. ఎందుకంటే కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే. ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చేస్తారు. పోయిస్తా తల్లి. ఏం పేరు తల్లి? లక్ష్మమ్మ. అందరినీ బాగా చూసుకున్నావా అన్న? జీవో కూడా ఇచ్చినాం కదమ్మా. పేరేం పేరు? అజయ్. ఇస్తారు అజయ్. అది జీవో కూడా ఇచ్చినాం. అది మీకు ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో అప్పుడు పోతాం. ప్రస్తావన అందరు అన్న ఎప్పుడో నువ్వు తేక మునిపే నేను చెప్పిన అజయ్. అంత సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. నువ్వు తేక మునిపే ప్రస్తావన, నువ్వు తేక మునిపే నేనే అన్న పేరు ఏం పేరు?
రమణన్నకు ధైర్యాన్ని ఇచ్చేందుకు నేను ఎప్పుడో కూడా చెప్పిన అజయ్, నువ్వు బహుశా నువ్వు బహుశా ఎక్కడో నీ బుర్ర వేరే దగ్గర ఏదో ఉన్నట్టుంది. ఇచ్చినాను అజయ్, అన్నీ చెప్పినాను దాని గురించి. ఎవరికి కూడా అజయ్, మన ప్రభుత్వంలో మానవత్వం మన ప్రభుత్వంలో ఉన్నంతగా నేను రాసిస్తా. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఇంత మానవత్వం కూడా ఉండదు. ఆ లెవెల్లో ఉన్న మానవత్వం ఉన్న ప్రభుత్వం అంతే. కాబట్టి ఏ ఒక్కరికి ఎప్పటికీ కూడా అన్యాయం జరగనివ్వను, జరిగించే అవకాశం ఉండదు మన హయాంలో. ఓకే, బాయ్ అమ్మా.